Hi friends, welcome back. ఈ పర్టికులర్ సిఎస్ఎస్ సిరీస్లో మనం తెలుసుకోబోయే సెలెక్టర్స్ వచ్చి ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, ఎంత చైల్డ్. సో మీకు లేఅవుట్స్ కాంప్లెక్సిటీ పెరిగే కొందే సో ఆబ్వియస్లీ ఈ చైల్డ్ సెలెక్టర్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేసే సెలెక్టర్స్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఒక సింపుల్ స్టైల్ గైడ్ కూడా నేను తయారు చేశాను. ఈ పర్టికులర్ కలర్ కోడ్స్ నేను ఈ కోడ్లో యూజ్ చేయాలనే ముందే వీటిని నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టాను. సో మీరు అవుట్పుట్ చూసినట్లయితే ఇక్కడ సిఎస్ఎస్ అడ్వాన్స్డ్ చైల్డ్ సెలెక్టర్స్ అని ఒకటి ఉంది, కింద హెచ్ఆర్ అంటే హారిజెంటల్ రో. సో దీనికి నేను బ్యాక్ సైడ్ రాసిన మార్కప్ వచ్చి ఇది. ఓకే, సో ఇంతవరకు అయితే ఇట్స్ వెరీ సింపుల్, డ్యామ్ సింపుల్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక సింపుల్ డివ్, ఈ డివ్ లోపల డివ్ను నేను క్లోజ్ చేశాను. ఓకే, సో ఈ డివ్లో మనం ఎన్ని పారాగ్రాఫ్స్ అయినా యూజ్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ పారాగ్రాఫ్ 01. సో నేను క్లోజ్ చేశాను. ఇది యాక్చువల్గా డివ్ లోపల ఉంది యాక్చువల్గా. సో ఇలాగే దీన్ని నేను మళ్ళీ సెలెక్ట్ చేసి కాపీ ఒక 3, 4, 5, 6, 7 ఎనీథింగ్ మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. ఇప్పుడు నేను దీని అవుట్పుట్ చూసినట్లయితే ఇలా వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ సిఎస్ఎస్లో ఈ డివ్లో ఉన్న పారాగ్రాఫ్, ఈ పారాగ్రాఫ్లో ఫస్ట్ పారాగ్రాఫ్, ఫస్ట్ అంటే FIRST, ఫస్ట్ ఇలా రాయాలి. FIRST ఫస్ట్ చైల్డ్ అని రాయాలి. చైల్డ్. ఇక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి, BSEKGROUND బ్యాక్గ్రౌండ్. ఏ కలర్ కావాలనో నేను ఇక్కడ నుండి తీసుకుంటున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ టూల్తో ఈ ఫస్ట్ కలర్ని తీసుకుంటున్నాను, కాపీ. సో ఇక్కడికి వచ్చి నేను పేస్ట్. ఓకే, సో అలాగే లైన్ హైట్ ఒక 30 పిక్సెల్స్ ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేశానంటే ఇలా వస్తుంది. అంటే ఫస్ట్ చైల్డ్ మాత్రమే టార్గెట్ అయింది. ఓకే, సో ఇన్ కేస్ మీకు ఇక్కడ కొంచెం ప్యాడింగ్ కావాలి, లేదంటే మార్జిన్ ఒక 5 పిక్సెల్స్. సో ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇదిగోండి ఫస్ట్ మార్జిన్. ఇన్ కేస్ మీకు ఈ ఫోర్త్ వరకు సెలెక్ట్ చేయాలి, అంటే లాస్ట్ దాన్ని సెలెక్ట్ చేయాలి, ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేయాలి, మధ్యలో దాన్ని సెలెక్ట్ చేయాలన్నప్పుడు ఇవి యూజ్ చేస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే కోడ్ నేను మళ్ళీ కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేశాను. ఈసారి నేను ఈ ఫస్ట్ది కాకుండా లాస్ట్ అని పెడతాను, LAST. లాస్ట్ ఎలిమెంట్ని టార్గెట్ చేస్తున్నాను. బట్ ఏ కోడ్ కలర్ ఏది కావాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ టూల్లో ఎనీ కలర్స్, ఈసారి ఇది తీసుకున్నాం మనం. కాపీ, ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ కోడ్ మొత్తాన్ని చేంజ్ చేస్తున్నాను, పేస్ట్. సేమ్ అదే కోడ్ని నేను రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తే లాస్ట్ ఎలిమెంట్ మాత్రమే హైలైట్ అవుతుంది. కానీ నాకు సే ఫిఫ్త్ కానీ, ఫోర్త్ కానీ, థర్డ్ కానీ కావాలి అంటే ఇప్పుడు నాకు ఫిఫ్త్ టార్గెట్ చేయాలి అన్నప్పుడు మాత్రం సో ఫస్ట్ ఈ కోడ్ మొత్తాన్ని మనం కాపీ చేసుకొని ఎంత అనేది యూజ్ చేయాలి. ఎంత అంటే నంబర్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే PENTH అనేవాళ్ళు, NTH, ఎంత చైల్డ్. ఓకే, ఈ ఎంత చైల్డ్లో ఏ ఎలిమెంట్ కావాలనో ఈ బ్రాకెట్లో రాయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫోర్త్ కావాలి, ఏ కలర్ కావాలనో ఇక్కడ కోడ్ తీసుకుందామా, ఈ కోడ్ని తీసుకుందాం. సో T స్టాండ్స్ ఫర్, ఈ టెక్స్ట్ టూల్తో ఈ కోడ్ని కాపీ చేస్తున్నాను. ఇక్కడ ఎంత చైల్డ్లో దీంట్లో పేస్ట్ చేశాను. ఓకే, సో ఇది సేవ్. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఎంత చైల్డ్ టార్గెట్ అవుతుంది. ఓకే, సో బేసిక్గా ఈ సెలెక్టర్స్లో లాస్ట్ చైల్డ్, అలాగే ఎంత చైల్డ్, అలాగే ఫస్ట్ చైల్డ్, ఇవి. ఓకే, వీటిల్ని మనం అడ్వాన్స్డ్ చైల్డ్ సెలెక్టర్స్ అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ CSS అడ్వాన్స్డ్ చైల్డ్ సెలెక్టర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్.